కేవలం ఎస్సీ వర్గీకరణను అడ్డుకునేందుకు మందకృష్ణ మాదిగ కుట్ర చేస్తున్నారంటూ ఆయన మీద వరుసగా ఇక విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మాట్లాడడం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇక ఎంఆర్పిఎస్ గతంలో పనిచేసినటువంటి వ్యక్తి సతీష్ మాదిగ ఉన్నాడు. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. సో మందకృష్ణ మాదిగతో ఎంఆర్పిఎస్తో మీకు కొంత అనుబంధం ఉన్నది. సో ఇవాళ ఎస్సీ వర్గీకరణ మీద మందకృష్ణ మాదిగ వరుస స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నాడు. సో 11% రావాల్సినటువంటి మాదిగల వాటాను 9% కుదించింది. ఖచ్చితంగా ఇది తప్పుల తడక అని చెప్తున్నటువంటి పరిస్థితి. ఎట్లా చూస్తారు ఈ అంశము? ఎండింగ్కి వచ్చిందన్న సమయంలో మళ్ళీ ఇంకా పునరావృతం అవుతున్నది. రోజు ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు, రోజు ఒక అంశం తెర మీదకి వస్తాం. ఇప్పుడు మొట్టమొదట ప్రస్తుతం అంటే 30 సంవత్సరాల కాలం నుంచి వర్గీకరణ కావాలని కోరుకున్న మందకృష్ణ మాదిగ ఆ ఉద్యమంలో దాదాపు ఒక 5 సంవత్సరాలకు ఒక లీడర్షిప్ చేంజ్ అయితే అన్నట్టుగా ఒక ఆరు మంది అంటే 6 లీడర్స్ మారినాయి. మేము మొదటి స్థానం వ్యక్తులం అనుకో అందులో. అంటే మేము 1996 నుంచి 94 నుంచి ఉన్నోళ్ళం. ఇప్పుడు ఇట్లా బాగా నోరున్నోళ్ళను స్పీడ్గా పనిచేస్తులను ఆయన నాయకత్వానికి అడ్డం వస్తుందని చెప్పేసి అని కొన్ని వేల మందిని తీసేసిండు ఆయన. కొన్ని వేల మంది. ఇప్పుడు వాళ్ళందరూ కూడా కృష్ణమాదిగ వాదనను ఇప్పుడు ప్రస్తుతం వ్యతిరేకిస్తారు. కారణం ఏంది? కృష్ణమాదిగ బీజేపీకి మద్దతు ఇచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణ బీజేపీ చేయాలి కానీ కాంగ్రెస్ పార్టీ చేయాలని ఆయనకు ఉద్దేశం లేదు. 30 ఏళ్ళు ఎంఆర్పిఎస్ అధ్యక్షుడిగా వ్యవస్థాపకుడిగా మందకృష్ణ మాదిగ పోరాటం చేసిండు వర్గీకరణ మీద. సో ఎక్కడ మందకృష్ణ మాదిగ క్రెడిట్ పోతుందా అని కాంగ్రెస్ వాళ్ళు ఈ రకంగా బట్టగాల్సి మీద వేస్తారా మందకృష్ణ మీద? లేదు, తప్పది. ఎందుకొరకు అంటుందంటే ఫస్ట్ మేము 94లో మూవ్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత 98, 99 మధ్యన చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడం అంటే రాజకీయ అరంగేట్రము, ఒక ఉద్యమం రాజకీయ పార్టీలకు మద్దతు ఇచ్చే కార్యక్రమం అప్పటి నుంచి షురువైంది. దీంట్లో వాళ్ళు మద్దతు ఫ్రీగా కోరరుగా, డబ్బులు కూడా ఇస్తారు. డబ్బులు తెచ్చుకునేది ఎవరికి కూడా తెలిసేదిగా. నేను ఒక్కడే పోయేది ఎత్తుకొచ్చుకున్నాను. చంద్రబాబు గారు డబ్బులు తెచ్చుకున్నాడు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారితో కూడా తీసుకున్నాడు. అంతెందుకు తెలంగాణ మూవ్మెంట్ నడుస్తుంటే కరీంనగర్ ఉప ఎన్నిక విషయంలో రాజశేఖర రెడ్డి గారు ఎప్పటి హెలికాప్టర్లో వచ్చింది ఆయన. రాజశేఖర రెడ్డి గారి మద్దతు వర్గీకరణ చేస్తారు. రాజశేఖర రెడ్డి గారు మన కాంగ్రెస్ కోటేయాలని చెప్పి ప్రచారం చేసిండు ఆ రోజు. అంటే ప్రచారంతో పాటుగా మద్దతుతో పాటుగా బండ్లు, వాహనాలే కానీ డబ్బులే కానీ వీటన్నిటిని కూడా సమకూరుస్తుంది రాజకీయ పార్టీ. మరి ఇప్పుడు అన్ని డబ్బులు తీసుకున్న మందకృష్ణ మాదిగ కోట్లకు పడిగెత్తాలి, ఎక్కడికక్కడ ఆస్తులు కొనాలి, ఎక్కడికక్కడ బిల్డింగ్లు కట్టాలి. ఆయన చూస్తే ఇంకా నేనేమంటున్నా అది ఎక్కువ ఏం కాదు, అది కొన్నాడు కానీ కొన్నారు. అయితే నేనేమంటున్నా కృష్ణమాదిగ గారు అదే నల్లకండువ, అదే తెల్లంగి, అదే బ్లాక్ పాయింట్, అదే తోలు చెప్పులు వేసుకుంటాడు. ఆయన వేసేద్దంలో ఎలాంటి మార్పు ఉండదు. ఇప్పుడు మన బీజేపీ మద్దతు ఇచ్చింది మొన్న ఎన్నికలలో. అన్ని రాజకీయ పార్టీలకు మద్దతు ఇచ్చిండు, వదిలిపెట్టిండు. కానీ బీజేపీని మాత్రం బిగ్గర కౌగిలించుకుండు. అందుకొరకే వర్గీకరణకు ఇష్టం లేదు ఎప్పుడైనా. నేనేమంటున్నా, నేను మన తొలి వెలుగు ఛానల్ నుంచి ఒకటే సవాల్ చేస్తున్నా కృష్ణమాదిగ గారు. అఫిడవిట్ ఇచ్చిండు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ అఫిడవిట్ ఇచ్చిండు, సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇచ్చిండు అని చెప్పి చెప్తున్నావు కదా, అది బహిరంగపరచు. ఆ అఫిడవిట్లో బీజేపీలు ఏమి ఇచ్చిండ్రో, ఆ ప్రభుత్వం ఏమి ఇచ్చిందో బహిర్గతం చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా. ఒక తెలంగాణ మాదిగ దండోరా, తెలంగాణ ప్రాంత వ్యక్తిగా, వ్యవస్థాపక అధ్యక్షుడిగా తెలంగాణ మాదిగలకు లాభం జరగాలి అని మొట్టమొదటి నుంచి ఎంఆర్పిఎస్కు నీకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడిపిన వ్యక్తిగా, ఎంఆర్పిఎస్లోనే పనిచేసిన ఆ పాత వర్గీకరణ తెలంగాణ మాదిగలకు అన్యాయం అవుతుంది అని చెప్పేసి అని 12% రిజర్వేషన్ అడిగిన మొట్టమొదటి వ్యక్తిగా. ఎంఆర్పిఎస్ తర్వాత నెక్స్ట్ పెట్టిందే తెలంగాణ మాదిగ దండోరా. కండువా ఇదే, పాలపిట్ట కలర్, తెలంగాణ కలర్. అయితే ఆ రోజు నుంచి నేను తెలంగాణ మాదిగల కోసం కొట్లాడుతూనే ఉన్నా. నా డిమాండ్ను తట్టుకోలేక ఆయన అప్పుడు 7% కావాలని అన్నాడు ఆయన. నేను 12 అన్నా. అంటే నా మీద దాడి కూడా చేసి నేను 2006లో నా మీద నన్ను చంపడానికి కూడా మనసుని పంపించిండు. ఆ పెద్ద గొడవ అయింది, అది అందరికి కూడా తెలిసిన విషయం. అయితే నేనేమంటున్నా, కృష్ణమాదిగ గారు నరేంద్ర మోడీ గారిని బిగ్గర కౌగిలించుకోండి. కనుక బీజేపీకి లాభం జరగాలి అని చెప్పేసి అని ముఖ్యమంత్రి గారు చేసిన ఈ వర్గీకరణను రకరకాల కొర్రీలు పెట్టి, రకరకాల వంకలు పెట్టి, ఇది తప్పు జరుగుతుంది, 11% కావాలా, లేకపోతే మాలలకు అన్యాయం అయింది, అందరికీ సమన్యాయం జరగాలని చెప్పేసి అని కళ్ళబోలి మాటలు చెప్తున్నామని మన పూనా ఉడంబడికలో జరిగిన ఒప్పందంలో కమ్యూనల్ అవార్డు ద్వారా రిజర్వేషన్స్కి ఇబ్బంది కలిగిందని ఒక కథ చెప్తాడు. అదే రకంగా తెలంగాణ రాష్ట్రం వస్తున్నప్పుడు 7 మండలాలు పోయి ఆంధ్రలో కలిసినాయి. ఇప్పుడు ఆదివాసీ బిడ్డలంతా ఆందోళన చెందుతున్నారు.
ఆ పరిస్థితి ఉండొద్దు, వర్గీకరణల 59 కులాలకు న్యాయం జరగాలని చెప్పేసి అని దొంగ సాకులు చెప్పుకుంటూ. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.